వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు భారత ప్రభుత్వం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ కి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ తెలిపారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ 11 ఆగస్టు 2024 తేదీ నుండి ఎన్ఎంఎంఎస్ టెస్ట్ జరిగేంత వరకు ప్రతి ఆదివారం కుంచారం గ్రామంలో ఉన్న మానవతా ప్రాంగణంలో జరుగుతుందని తెలిపారు. ఎన్ఎంఎంఎస్ టెస్ట్ కి కావాల్సిన మెటీరియల్ కూడా మానవతా సంస్థ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,00,000 మందికి భారత ప్రభుత్వం 4 సంవత్సరానికి 12,000 రూపాయల స్కాలర్షిప్ అందజేస్తారని తెలిపారు. 11వ తేదీన జరిగే ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల అధ్యాపకులు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్కి ఉచిత శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఈ శిక్షణని కుంచారం గ్రామం, అత్తోట దగ్గర ఉన్న కుంచారం గ్రామంలో మా మానవతా ప్రాంగణంలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ రాయటానికి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. వాళ్ళకి మానవతా స్వచ్ఛంద సేవ తరఫున రేపటి నుంచి అంటే 11వ తారీఖు నుంచి డిసెంబర్ మొదటి వారంలో ఈ టెస్ట్ జరిగేంత వరకు ప్రతి ఆదివారము సుమారు 12-13 ఆదివారాలు ఉచితంగా శిక్షణ ఇచ్చి దానికి తగ్గ మెటీరియల్ కూడా మానవతా తరఫున ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం. ఈ స్కాలర్షిప్ టెస్ట్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీని అర్హులు ఎగ్జామ్ రాయడానికి. సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా 1,00,000 మందికి ఈ స్కాలర్షిప్ ఇస్తుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో క్వాలిఫై అయితే కనుక మెరిట్ బేసిస్ మీద 9, 10 ఫస్ట్ ఇయర్ ఇంటర్, సెకండ్ ఇయర్ ఇంటర్ అంటే వచ్చే 4 సంవత్సరాలకి వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. కార్యక్రమంలో కన్వీనర్ టి శ్రీనివాసబాబు, వైస్ ప్రెసిడెంట్ పర్మి శ్రీనివాస్, సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, డైరెక్టర్ కమిటీ మెంబర్ సిహెచ్ సాంబశివరావు పాల్గొన్నారు. తెనాలి మానవతా సంస్థ ద్వారా రేపటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన ఎన్ఎంఎంఎస్ ద్వారా ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్కి 8వ తరగతి ప్రస్తుతం చదువుతున్న గవర్నమెంట్ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూల్లో చదివే పిల్లలు మాత్రమే అర్హులు. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ని అనౌన్స్ చేశారు. అది ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా పిల్లలకి ప్రోత్సాహంగా ఇవ్వడానికి ఇస్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ ఎగ్జామ్ రాసి దాంట్లో టాలెంట్ నిరూపించుకుని ఈ 12,000 రూపాయలు నగదు పురస్కారం అందుకోవడానికి అర్హులు అవుతారు. ప్రతి ఇంట్లో మువ్వెన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలి, ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో గుంటూరులోని స్థానిక కలెక్టరేట్ సబ్ పోస్ట్ ఆఫీస్ లో పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని, ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని ప్రజలను ఈ సందర్భంగా పెమ్మసాని కోరారు. కార్యక్రమం అనంతరం పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో అధికారులతో కలిసి పెమ్మసాని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ అధికారులు మాట్లాడుతూ సంబంధిత అన్ని పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలను కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ఏపీ సర్కిల్ జగదీష్ పై, చీఫ్ పోస్ట్ మాస్టర్ ఏపీ సర్కిల్ డిఎస్వి ఆర్ మూర్తి, గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎలమందయ్య తదితరులు పాల్గొన్నారు.
మెడిసిన్ కూడా ఇక్కడే ఇచ్చారు. ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగరాలనేది భారతదేశ ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల ప్రజలందరికీ కూడా దేశం మీద ప్రేమ పెరుగుతుంది, ఒక పేట్రియాటిజం బిల్డ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో పోస్ట్ ఆఫీసులో 25 రూపాయలు, అంటే బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ జెండాని 25 రూపాయలకే భారతదేశ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జెండాని తీసుకొని ప్రతి ఇంట్లో పెట్టాలని, దీన్ని వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి వచ్చేది కేంద్ర మంత్రిగా రావటం లేదు, ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ఎంపీగా వస్తున్నాను. నేను ఇక్కడ సాటర్డే సండే కేంద్ర మంత్రిగా మండే టు ఫ్రైడే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం, ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఆర్ట్ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత చిన్నారులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కొలసని రామచంద్ పాల్గొని సుమారు 50,000 రూపాయలు విలువ చేసే కిట్లను చిన్నారులకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, కొత్తగొర్ల శ్రీనివాసరావు, వైద్యాధికారి రమ్యకృష్ణ, స్నేహశ్రీ, మధులత, సిహెచ్ అనుష, సుమలత, మునిపల్లి వెంకట రఘునాథరావు, గుమ్మడి నారాయణ, దుల్లిపూడి శ్రీరామమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి, బాలు నాయక్, శ్రీనివాస ప్రసాద్, వరప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ సభ్యులు అలానే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లలకి, చిన్నారులకి పౌష్టికాహారంకు సుమారు 50 మందికి పైగా పిల్లలకి ఆహార కిట్లు అందజేయటం అనేది చాలా సంతోషదాయక విషయం. ఒక్కొక్క కిట్టు సుమారు 1000 రూపాయల ఖర్చుతో కూడిన ఈ కిట్లు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్నదాత సుఖీభవ సభ్యులు గుమ్మడి నారాయణ గారి ఆధ్వర్యంలో, అలానే కుర్రా శ్రీనివాసరావు గారు, రమేష్ గారి ఆధ్వర్యంలో అందజేయటం అనేది అభినందనీయ విషయం. ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా పిలిచి నన్ను కూడా పాల్గొనేటట్టు చేసినందుకు కూడా అన్నదాత సుఖీభవ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు తెనాలి జిల్లా వైద్యశాల నందు ఏఆర్టీ సెంటర్ నందు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకి పౌష్టికాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో అన్నదాత సుఖీభవ సభ్యులు మరియు అమ్మ చారిటబుల్ వారి సౌలభ్యంతో, వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ చిన్నారులకి ఆ వైద్యంతో పాటు ఆహారాన్ని కూడా అందించాలనే మంచి ఉద్దేశంతో మా సభ్యులందరూ చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విని మన పెద్దలు గౌరవనీయులు ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి మన తెనాలిపట్నంలో పరిచయం అక్కర్లేని పేరు కొలసాని రామచంద్ గారు, వారి తల్లిగారి జ్ఞాపకార్థం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేకించి ఈ పిల్లలకు ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ సర్పంచ్ చొప్పర ప్రీతి పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడుస్తుందని, అందుకు ఉదాహరణే ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించడమని ఎంపీడీసీ సభ్యులు కాణిశెట్టి ఫణికుమార్, జనసేన నాయకులు తోట నరేంద్ర ఆరోపించారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం
1994-2027 జీవో ప్రకారం సాధారణ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యాలయంలోనే జరగాలని, ఆ సమావేశం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించమని ముందస్తుగా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని కోరామని, అందుకు బదులుగా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీలోనే సమావేశం నిర్వహించమని సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి శుక్రవారం సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారని చెప్పారు. గతంలో కూడా పంచాయతీ వార్డు మెంబర్ని అసభ్యకరంగా మాట్లాడటం, ఇన్ఛార్జి మహిళా కార్యదర్శిని నిర్బంధించి బిల్లులపై సంతకాలు పెట్టమని బెదిరించారని, బదులుగా సర్పంచ్ నాడు కేసు కూడా నమోదైందన్నారు. గతంలో 98 లక్షల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని చెక్ పవర్ కూడా పోయిందన్నారు. విద్యుత్ బకాయి సుమారుగా 2 కోట్లకు పైగా ఉందని, సర్పంచ్గా ఎన్నికై 3 ఏళ్లు గడిచినా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పంచాయతీలో పనిచేసే ఎంతో మంది ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. త్వరలోనే పంచాయతీరాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, స్థానిక శాసనసభ్యులు మంత్రి మనోహర్ని కలిసి గ్రామాభివృద్ధి తూట్లు పొడుస్తున్న సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో అతిపెద్ద మేజర్ పంచాయతీ గ్రామం అయినటువంటి కొలకలూరు కింద ఉన్నటువంటి మన పంచాయతీలో చాలా రకాలుగా పంచాయతీరాజ్ చట్టాన్ని తూట్లు పొడిచి వాళ్ళ ఇష్టానికి వచ్చినట్లు మేమే చట్టం చేస్తాము, మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సాధారణ సమావేశానికి మనకి 3 రోజుల ముందు నోటీస్ పంపించారు. ఆ నోటీసులో పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి ఉన్నారు. అంతకుముందు కూడా ఈ సమావేశానికి ఇలాగే నోటీస్ పంపించున్నారు, కానీ సచివాలయంలో ఈ సమావేశాన్ని జరిపి ఉన్నారు. కానీ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం 227 జీవో ప్రకారం పంచాయతీ సమావేశాన్ని కంపల్సరీగా పంచాయతీ ఆఫీసులోనే జరగాలి. ఆ విషయాన్ని నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్ళగా వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు పంచాయతీ సమావేశాన్ని, ఈరోజు జరగాల్సిన సమావేశాన్ని పంచాయతీ ఆఫీసులో జరగాలని సర్క్యులర్ ఇచ్చి ఉన్నారు. దాన్ని మన సెక్రటరీ గారు పంచాయతీలో సమావేశం ఏర్పరుచున్నారు. సర్పంచి వచ్చి పంచాయతీ సమావేశం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము, మీరు చెప్పేది ఏంటి మాకు. మన సర్పంచి ఒకసారి జరిగినటువంటి సాధారణ సర్వసభ్య సమావేశంలో ఒక పంచాయతీ వార్డు మెంబర్ని ఏదో ప్రశ్న అడిగితే చెప్పు తీసి కొడతా అని చెప్పి సర్వసభ్య సమావేశంలో మాట్లాడటం జరిగింది. దాన్ని అందరూ ఆక్షేపించారు. అది స్టేషన్ దాకా, పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది. మరి దాని విచారణ ఎంతవరకు అయిందో నాకు తెలియదు. అలాగే ఒక పంచాయతీ ఇన్ఛార్జి సెక్రటరీగా ఉంటే మహిళని చెక్కుల మీద సంతకం పెడతావా లేదా అని చెప్పి గదిలో నిర్బంధించడం కూడా జరిగింది. ఆ రోజు కూడా పంచాయతీ వార్డు సభ్యులందరూ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఆవిడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పై అధికారులకి విన్నవించడం జరిగింది. మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో మరి ఇప్పటిదాకా తెలియరాలేదు. సర్పంచ్ గారు వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించకపోగా, ప్రజలకు ఎక్కడా కూడా వారి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి చేయాల్సినటువంటి పనులు చేయకపోగా, వ్యక్తిగత ఎజెండాలతో సొంత లాభం కొంతమనుకు అనేటువంటి ఇదితో ముందుకు వెళ్తూ గ్రామ అభివృద్ధిని మరుగున పెట్టి సొంత అభివృద్ధిని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. గ్రామంలో ఎక్కడా లేనటువంటి విధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్లు ఎక్కడికక్కడ పాడైపోయిన ఇది కానీ అడుగడుగున కనపడతూ ఉంటాయి. వర్షం పడితే మోకాల లోతున నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి అనేక ఏరియాలలో ఈ రోజున ఉంది. ఒక శానిటైజేషన్ పద్ధతి కూడా ఎక్కడా కూడా సవ్యంగా లేని పరిస్థితి. ఇలా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చకుండా ప్రభుత్వం ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకుంటూ చట్టాలను ధిక్కరిస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో కూడా లేదు. పంచాయతీలో నిర్వహించవలసినటువంటి కార్యకలాపాలను తీసుకువెళ్ళి సచివాలయంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏ చట్టం ఈవిడికి ఎదురు లేదు అన్నట్టుగా, నేనే చట్టం, నా మాటే శాసనం అన్నట్టుగా నన్ను అడిగేది ఎవరు, నాకు ఎదురు చెప్పేది ఎవరు అనేటువంటి రీతిలో ఈ రోజున వారు వ్యవహరిస్తూ ఉన్నారు. 60 లక్షల పైచిలుకు అవినీతితో ఒక దఫా వాళ్ళ చెక్ పవర్ రద్దు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా దాదాపు ₹1 కోటి వరకు కూడా అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి వాళ్ళు చెక్ పవర్ను మరొకసారి కోల్పోవడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్ కల్లా తెనాలి డంపింగ్ యార్డ్ తరలింపు పనులు ప్రారంభించాలి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి.
కూటమి పాలన ద్వారా రాష్ట్రంలోని బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ నిర్వహించిన యూటీఎఫ్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.